నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి నారాయణ. చంద్రబాబు విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి సమంత, శుభం చిత్ర బృందం. స్వచ్ఛంద్రలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. నెల్లూరు వీఆర్సీ కళాశాల నుండి నర్తకి సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు మంత్రి నారాయణ నివాళులర్పించారు. నెల్లూరు అల్లిపురం డంపింగ్ యార్డ్ లో రీసైక్లింగ్ పనులను నారాయణ పరిశీలించారు. నెలకు థీమ్తో స్వచ్ఛంద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈసారి ఈ వేస్ట్ సేకరణ కోసం ర్యాలీ చేపట్టినట్టు మంత్రి తెలియజేశారు. ప్రధాని కాగానే మొదటి అక్టోబర్ 2వ తేదీ ఈ స్వచ్ఛ భారత్ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మన రాష్ట్రంలో దానికి అనుగుణంగా స్వచ్ఛాంధ్రాలు తీసుకొచ్చారు. ఈ స్వచ్ఛాంధ్రలో ప్రతి నెల మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో, మున్సిపాలిటీస్లో, పంచాయతీలు జరుగుతుంది. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల మూడవ శనివారం ఆయనే పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈ నెల మూడవ శనివారం వారు విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో దాదాపు 5,000 మంది పైగా ఈరోజు విద్యార్థులు, కార్యకర్తలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే అందులో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మన మనసు స్వచ్ఛంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచే బాధ్యత మున్సిపాలిటీస్లో, పంచాయతీలు. అందుకే నేను అధికారులు కూడా చెప్తుంటాను, ఫస్ట్ ప్రతి ఒక్కరికి సాలిడ్ వేస్ట్, ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. ఇళ్ల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేయాలి. రోడ్లు నీట్గా ఉండాలి, లైట్లు ఉండాలి, వర్షాకాలంలో నీళ్లు పోయేదానికి డ్రైన్స్ ఉండాలి. ఇలా 6 కార్యక్రమాలని అధికారులకు ప్రత్యేకంగా చెప్తుంటాను. వాటి తర్వాత మున్సిపాలిటీకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో పార్కులు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్, ఇలా అనేక కార్యక్రమాలు. ఈరోజు రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే 2014-19లో నేనే ఈ శాఖ మంత్రిని. అనేకమైన కార్యక్రమాలు చేశాను. కానీ 1924లో గత ప్రభుత్వం అన్నింటి వదిలేసింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తాగటానికి 135 లీటర్ల వాటర్ తయారు చేయటానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా 5,350 కోట్లు 2019 ఫిబ్రవరిలో తెస్తే గత ప్రభుత్వం దాన్ని వదిలేసి చేయాల. బహుశా నెక్స్ట్ మంత్ నుంచి అవకు స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి 2029 కల్లా తాగటానికి 135 లీటర్లు వాటర్ డిజైన్ చేశాం. చంద్రబాబు విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. టీడీపీ భీమవరం నియోజకవర్గ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటి సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, జనసేన టీడీపీ జిల్లా అధ్యక్షులు కొటిగలపూడి గోవిందరావు, మంతెన రామరాజుతో కలిసి తోట సీతారామలక్ష్మి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థ నడిపించే విధానం స్ఫూర్తిదాయకమని, వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన ఆయనకు సంపూర్ణ ఆయుష్ను, ఆనందాన్ని
దేవుడు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా 1980లో రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజకీయ జీవితం ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తరువాత కాలంలో తెలుగు రాష్ట్రాలకి ఎక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాదు ఈ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలని అమలు చేసినటువంటి వ్యక్తిగా అవినీతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాలన చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నారు. ఈ దేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాల కేంద్రంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటులో ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. 99లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావడంలో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అదేవిధంగా 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. 2024లో ఈ రాష్ట్రంలో ఏదైతే అవినీతి పాలనకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం చేస్తుంటే ఆయన రాజకీయ ప్రయోజనాలు సైతం పక్కన పెట్టి 3 పార్టీలని కలపాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఎట్టి పరిస్థితుల్లోని రాష్ట్రంలో మరొకసారి వైసీపీ అధికారంలోకి రాలేదు. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున తిరోగమనం పాలవుతుంది, రాష్ట్రంలో భవిష్యత్తులో కోలుకోని విధంగా అనేటువంటి ఆలోచనతో 3 పార్టీలని కలిపి ఎన్నికలు వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి మెజార్టీతో ఈవేళ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తుంది. అంతేకాదు ఈవేళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దగ్గర పెద్ద ఎత్తున పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పదే పదే ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి గారితో చర్చలు జరపడం, ఆయన అడిగిన వల్ల కేంద్రం మంజూరు చేయడం ఈవేళ మనంతా కూడా చూస్తున్నాం. ఇవాళ ఈ 3 పార్టీల కలయిక వల్ల నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలయిక వల్ల ఇవాళ రాజకీయ ప్రయోజనాలే కాదు ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కూడా కాపాడబడుతున్నాయనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు తెలుగుదేశం జిల్లా పార్టీ ఆఫీసులో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు వర్మ గారు, తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతామహాలక్ష్మి గారు, జనసేన ఉభయ గోదావరి జిల్లాల ప్రెసిడెంట్ చిన్నబాబు గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు, సారథి గారు, రామరాజు గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే రాష్ట్రానికి ఒక భవిష్యత్తు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం ఆయన. రోజుకి 18 గంటలు పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో
తో సహకరించుకొని కోట్లాది రూపాయల నిధులు కేంద్రం నుంచి తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక్క నిమిషము కూడా విశ్రమించుకోకుండా పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మన జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 75వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకులతో చాలా చక్కగా ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా ఈ రోజున మరి గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్మ గారికి, అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే అంజిబాబు గారికి, అలాగే మరి మన జిల్లా అధ్యక్షులు రాంబాబు గారికి, అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గోవింద్ బాబుకి, అలాగే మన తెలుగుదేశము జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ నాయకులందరూ వచ్చినందుకు చాలా సంతోషం. కూటమి నాయకులు అందరూ కలిసి పనిచేస్తున్నారు, ఏమీ అరమరికలు లేకుండా అని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనం అందరం కలిసాం. అలాగే రాష్ట్రం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నరేంద్ర మోడీ గారు ఎలాగా కష్టపడుతున్నారు, మనం కూడా మన నియోజకవర్గంలో మన ప్రజల కోసం కార్యకర్తల కోసం ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి సంక్షేమం అందరూ కలిసి పనిచేసి మన నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచాలి. ఈరోజు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రానికి ఏ విధమైన ఆధారాలు లేని సమయంలో కూడా బస్సులోనే నివసిస్తూ అమరావతిని ఈరోజు నిర్మాణానికి 2014-19 మధ్యలో ఎంతో కష్టపడడం జరిగింది. ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమిలో గవర్నర్ నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలతో కానీ, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో కానీ అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈరోజు చక్కగా ముందరు తీసుకెళ్ళడం జరుగుతుంది. అహర్నిశలు ఆయన చూస్తాం మనం, ఉదయం లేచిన కానీ ఎప్పుడు పని 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 అనే అంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాదు, అధికారులను కాదు, అందరినీ కూడా ప్రజల్ని కూడా మోటివేట్ చేసి ఒక పక్కన P4 కార్యక్రమం తీసుకురావడం కానీ, అదేవిధంగా విజన్ 4047 కూడా ఒక కార్యక్రమాన్ని చేసుకుని ఒక రూపకల్పన చేయడం జరుగుతుంది. అటువంటి నాయకుడిగా ఎల్లకాలం నిండా 100 ఏళ్ళు కూడా ఆయన నాయకత్వంలో ఎదరికెళ్లాలని చెప్పి పేదలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో చంద్రబాబు పనిచేస్తున్నారని, అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవారికి 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం పాత బస్టాండ్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించి 1000 మందికి భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘ పరిపాలనా అనుభవంతో రాష్ట్ర దిశ దశను మార్చే సమర్థత కలిగిన నాయకులు చంద్రబాబు అని, భావితరాలకు బంగారు భవిష్యత్తునిచ్చేందుకు నిరంతరం తప్పించే చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు సంతోషాలు అందించాలని కోరుకుంటున్నామని అన్నారు. కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే పేరంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా అదొక బ్రాండ్ నేమ్. అది ఆయన 1978 నుంచి కూడా మరి శాసనసభ్యుడిగా, మంత్రిగా, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, పూర్వ ఎన్డీఏ కన్వీనర్గా ఆయన చేసిన సేవలు ఈ దేశానికి కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు కూడా మరి ఆయన ప్రజాసేవ కోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసమే నిరంతరం తప్పించే వ్యక్తి. ఆయన పుట్టినరోజు ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మరి నియోజకవర్గం తోట సీతారామలక్ష్మి గారు, మరి శాసనసభ్యులు అంజిబాబు గారు, కేంద్ర మంత్రి వర్యులు మరి శ్రీనివాస వర్మ గారు ఆధ్వర్యంలో ప్రతి వీధిని వాడవాడిన కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని భారతదేశం అగ్రగామిగా ఉండటం కోసం ఆ భగవంతునికి ఆయురారోగ్యాలు శక్తిని ఇవ్వాలని చెప్పి దేవుని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఆయన విజన్ని అమరావతి రాజధానిగా, పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే విధంగా శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మన భీమవరం నియోజకవర్గం పాత బస్ స్టాప్ సెంటర్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వద్ద మరి కేఎన్ఆర్ గారు, అదేవిధంగా పోలిపీడి సభ్యురాలు సీతారామలక్ష్మి గారు, మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలలో భాగంగా ఇక్కడ కేక్ కట్ చేసి పేదలందరికీ కూడా మరి పులిహోర పొట్లాలు, అదేవిధంగా బిర్యానీ ప్యాకెట్లు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో మరి రాష్ట్రానికి దిక్సూచి ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక విజనరీ.
ఆయన యొక్క ఆలోచన విధానంతో మన ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తాదని చెప్పి ప్రజలందరూ నమ్మి కూటమికి పట్టం కట్టి ఈరోజు ఆయన పుట్టినరోజుకి వేడుకల భాగంగా కూటమి నాయకులందరూ కూడా అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా వీధిలో వాడవాడలో కూడా మరి ఆనందోత్సవాలతోటి ఒక పండగ వాతావరణంలో సంబరాలు చేసే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది భీమవరం నుంచి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.